పశ్చిమ గోదావరి జిల్లా చిన్నమైనవాని రంగలో మోంతా తుఫాన్ బాధితులకు పునరావాస కేంద్రాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ సందర్శించారు. తుఫాన్ బాధితులను పరికరించి స్వయంగా భోజనాలు వడ్డించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం సమిష్టి కృషితో మోంతా తుఫాన్ను ఎదుర్కోగలిగామని అంటున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా ఇప్పటికే నరసాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొత్త సుబ్బారాయుడు గారు ఇక్కడ సందర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ కారణంగా ఇప్పటికే మన నరసాపురం నియోజకవర్గాల్లో పునరావాస కేంద్రాలను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న బాధితులుగా ఏ విధమైన సౌకర్యాలు ఇది కల్పించిన పరిస్థితి అయితే ఉంది. జనరల్ గా ఇప్పుడు మీరు కూడా చూశారు, జనరల్ గా ఏదైతే తుఫాను సందర్భంగా మేము ఈ షెల్టర్స్ తీసుకొచ్చి వీళ్ళకి అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు కలగచేయడం జరిగింది. ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ భోజన సదుపాయంలో ఎటువంటి చిన్నపాటి లోటుపాట్లు లేకుండా, అదే విధంగా ఏదో మెడికల్ సైడ్ కూడా ఏదైనా చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా ఇక్కడే మెడికల్ ట్రీట్మెంట్ చేయటం, ఏదైనా అవసరమైతే హాస్పిటల్ పంపించడం అన్ని కూడా చేస్తున్నాం. అన్ని రకాలుగానే కూడా వాటికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా తీసుకున్నా కానీ జనరేటర్స్ కూడా పెట్టాం. ఎందుకంటే కరెంటు సప్లై సరిగా ఉండడం, అంటే సైక్లోన్ టైప్ లో కరెంటు సప్లై సరిగ్గా ఉండదు కనుక జనరేటర్స్ కూడా పెట్టడం జరిగింది. పవర్ కట్ లేకుండా, మంచినీటి సౌకర్యాలు ఇబ్బంది లేకుండా, భోజన సదుపాయాల్లో ఎటువంటి లోటు లేకుండా, ఏదైనా చిన్నపాటి జలుబు, రొంప ఇటువంటి వస్తే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ సౌకర్యాలు కూడా ఇక్కడే వెంటనే పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికి అందరూ కూడా ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఏర్పాట్ల మీద చాలా ఆనందంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఒక కమిట్మెంట్ తో ఈ తుఫాను వల్ల ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, ఈ మాక్సిమం మనం అన్ని రకాలుగా కూడా మన ఆంధ్ర ప్రజానికాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నటువంటి విధానంతో ఆర్ఎన్ఎస్లో కష్టపడి చేసినట్టు, రాత్రి పగలు కష్టపడి చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నిన్న రాత్రి అంటే మన ఏరియాలో కరెంట్ లేదు కనుక మనకి రిలే రాక మనకు తెలియలేదు, కానీ నిన్న రాత్రి కూడా కంటి మీద కొనుక్కు లేకుండా కష్టపడి పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా మన లోకేష్ బాబు గారు కమిట్మెంట్ తో ముగ్గురు కూడా ఒక కమిట్మెంట్ తో డే అండ్ నైట్ కష్టపడి పనిచేసిన తీరుని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నరసాపురంలో తీరం ఎప్పుడు కూడా నరసాపురం నియోజకవర్గం తీరం ఎప్పుడు కూడా ఏ సైక్లోన్ దాటలేదు. కానీ ఇక్కడ తీరం ఇక్కడ దాటినప్పుడు కూడా తీరం దాటిన సమయంలో పెద్దగా గాళ్ళు, పెద్దగా వర్షం అయితే ఏమి రాలేదు. దేవుడి దయతో ఎక్కడ ఇల్లు పడిపోవడం కానీ ఎటువంటి పరిస్థితి లేదు. అక్కడక్కడ చెట్లు కొద్దిగా పడినాయి. కాదంటే ఒక దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తుఫాను మూలంగా ఈ భాను అనే సముద్రం ఎరటం, అలలు బాగా పెద్ద ఎత్తున రావటం మూలంగా ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళు బాగా తీవ్రంగా దారుణంగా నష్టపోయినటువంటి విషయాన్ని తెలియపడుతున్నాయి. ఎందుకంటే 8-9 నెలలు కష్టపడి 15 కౌంటు, 20 కౌంటు, 10 కౌంటు, 12 కౌంటుకి తెచ్చుకున్నారు. ఇవాళ రేపు మరి పట్టుకుందాం, 10 రూపాయలు మనకు లాభం వస్తుందన్న సందర్భంలో మరి గడిచినటువంటి 4-3 సంవత్సరాలు బట్టి ఒక్క పైసా కూడా రైతులకు లాభం రాలేదు. ఈ సంవత్సరమే పంట బాగుంది. ఒక వారం రోజుల పాటు ఉంటే వాళ్ళ చేతికి డబ్బులు వచ్చి ఆ విధంగా ఆక్వా రైతాంగం మట్టుకు చాలా తీవ్రంగా నష్టపోయారు. 90% రైతులకి ఆక్వా రైతుల చెరువులన్నీ మరి ఈ సముద్ర నీటితో మునిగిపోవడం మూలంగా, చెరువులో పంట బయటకు వెళ్ళిపోవడం మూలంగా వాళ్ళకి మట్టికి తీవ్రమైన నష్టం జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలిపిస్తున్నా. మిగిలినటువంటి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఏ విధంగా సహాయ చర్యలు చేయాలో ఆ విధంగా అన్ని రకాలుగా కూడా మెరుగైనటువంటి సేవలు ప్రభుత్వ పరంగా అందించారు. మన జిల్లా యంత్రాంగం కానీ, మన డివిజన్ యంత్రాంగం కానీ, మన లేకపోతే నియోజకవర్గ స్థాయి యంత్రాంగం కానీ అందరూ కూడా కమిట్మెంట్ తో పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా పనిచేశారు. అదే విధంగా విలేజ్ సెక్రటరీలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా కమిట్మెంట్ తో పనిచేశారు. అందరూ కూడా సమిష్టి బాధ్యత తీసుకోవడం మూలంగా ముఖ్యమంత్రి గారి యొక్క మానిటరింగ్, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క మానిటరింగ్ లో అందరూ కూడా ఒక సమిష్టి బాధ్యత తీసుకోవడం మూలంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద తుఫాన్ నుంచి ప్రజానికాన్ని కాపాడుకోగలిగామని సందర్భంగా తెలిపారు. మనతో పాటు జిల్లా డిస్ట్రిక్ట్ డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడించే ప్రశ్న. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ విపత్తిని ఏ విధంగా కలిసి మన జిల్లా యంత్రాంగంతో కూడా కలిసి సమిష్టిగా కృషి వల్ల ఇది తుఫాను ప్రభావం తీవ్ర ప్రభావం నుంచి మన నరసాపురం నుంచి గొట్టెక్కే పరిస్థితి, అది తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు?
ఈరోజు నరసాపురం మండలం ఉండొచ్చు, మొగల్తూరు మండలం 16 రిహాబిలిటేషన్ సెంటర్స్. ఈ 16 సెంటర్స్ లో కూడా ఇక్కడ జనాలను సమీకరించి వాళ్ళకి భోజనం కానీ, అదే చిన్నపిల్లలకు అయితే పాలు ఇవ్వడం కానీ, అలా ప్రతిదీ కూడా జనాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యావత్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి గారు నిన్న నుంచి ఇక్కడే ఉండడం జరిగింది. అదేవిధంగా పీతాల సత్యనారాయణ గారు వచ్చారు. అదేవిధంగా లోకల్ మా ఎమ్మెల్యే గారు బొమ్మడి నాయకర్ గారు, నిన్న జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ రామరాజు గారు, పీతాల సత్యనారాయణ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, అందరూ కూడా నరసాపురం నియోజకవర్గం సంబంధించిన అదే జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉండడం జరిగింది. గత 2 రోజులుగా ఇక్కడే ఉండడం జరిగింది. సమీక్షిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే అన్ని విధాలా కూడా ఏదైనా విపత్తు వచ్చినా కూడా తట్టుకునే విధంగా అన్ని సమీకరించడం జరిగింది. అదే విధంగా పాపం ఈ రోజు ఈ ఆక్వా రైతులు వచ్చేప్పుడు పాపం ఆ చెరువులు ఒకేసారి ఆ వాగు రావడం వల్ల ఆ చెరువులన్నీ కలిసిపోయి పాపం చాలా లాస్ వచ్చే విధంగా రైతులు దెబ్బతిన్నారు. ఖచ్చితంగా అది కూడా యంత్రాంగం దృష్టికి, అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. మేమందరం నాయకులందరం కూడా ఈ విషయం తెలియజేస్తాం. అదే విధంగా రైతులకి ఇక్కడ ఈ రోజు ఆర్థికంగా కూడా నలిగిపోయారు. గత 10 రోజులుగా ఎటువంటి కూలి పనికి కూడా వెళ్ళని పరిస్థితి జిల్లాలో మన నరసాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇటు నరసాపురం నియోజకవర్గంలో ఇటు అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి వల్ల ఇటు విపత్తును ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పిన పరిస్థితి. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఇటు పునరావాస కేంద్రాలను ఇటు కొత్తపల్లి సుబ్బారెడ్డి మూలంగా చాగనమల్లి కూడా ఇక్కడ ఎమ్మెల్యేతో కలిసి సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇక్కడ మెడికల్ క్యాంపు, ఇదే విధంగా బాధితులకు ఇది ఆహారం దగ్గరుండి చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, నరసాపురం.